దేవుని యొక్క సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం కలదు అని ఉంది. అంటే దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం, సంతోషం ఇక్కడ రెడీగా ఉంది. దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని సంతోషంలో ఉండడం మన మీద ఆధారపడి ఉంది. కాబట్టి దేవుని సన్నిధానంలో సంతోషంగా ఉండే వాళ్ళకి ఒక గుర్తు ఉంటుంది, ఏంటంటే వారి ముఖంలో నవ్వు ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఉన్నామంటే కనుక హల్లెలూయా అంటే హల్లెలూయా 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 ఇలా కాకుండా సంతోషంగా దేవునికి వందనాలు చెప్పాలి. హల్లెలూయా. సంతోషం వినిపించింది, నవ్వు కనిపించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కనిపించింది. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. మరి దేవుడు నాకు ఈ స్థలంలోనికి, ఈ యొక్క చర్చ్లో ఉండడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు కానీ మరి దైవ సేవకులు క్రిస్టోఫర్ గారికి, వారి యొక్క సహోదరులు పీటర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అట్లాంటా ప్రాంతంలో దేవుడు వారి యొక్క సహోదరులు మోషే అహరోన్ లాగా ఇరువురిని కూడా దేవుడు ఇక్కడ చక్కగా ఉంచి అనేక మందికి ఒక చెట్టులాగా, ఒక అంబ్రెల్లాలా ఉండి, వాళ్ళు పెద్దవాళ్ళుగా ఉండి చాలామందికి మరి మార్గదర్శకులుగా, చాలామందికి ఆత్మీయంగా నడిపించేవారుగా ఉంటున్నారు. మరి దేవుడు వారిని ఇక్కడ ఉంచిన విధానం బట్టి అనేక మందికి సహాయకరంగా, మరి తెలుగు ప్రజలను, సంఘాన్ని అనేక మంది ఉజ్జీవకరంగా నడిపించడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, తెలివిని బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. వారు ఇరువురు మోషే అహరోన్లే కాదు కానీ దేవుడు చక్కగా మంచి అందం కూడా ఇచ్చారు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇద్దరు కూడా దేవుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళు. సౌలైన మంచి అందగాడు, మన యొక్క యోసేపు అందగాడు, తర్వాత దానియేలు అందగాడు. వీళ్ళందరూ అంటే దేవుడి కోసం వాడబడే వాళ్ళు అందరూ కూడా మంచి అందంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు వాడుకోకపోతే మందంగా ఉంటాం, దేవుడు వాడుకుంటే అందంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. జోక్గా అంటున్నాను ఊరికనే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు నా కోసం కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణము, నేను ఏమాత్రము కూడా అయోగ్యుడను. మరి దేవుడు అన్య కుటుంబంలో విగ్రహారాధనలో ఉన్నటువంటి నన్ను 1986 సంవత్సరంలో, నేను అప్పుడు 10th చదువుతున్నటువంటి దినాల్లో దేవుడు నాకు భయంకరమైనటువంటి సెరెబ్రల్ మలేరియా వచ్చింది. ఆ సమయంలో చాలా చనిపోతానేమోనని గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాం. మాదొక దళితవాడ, దళితపేట, అందులోనూ పేదరికంలోంచి ఉన్నటువంటి వాడిని. తర్వాత మనకి కుటుంబాల్లోంచి ఏదైనా వైద్యం కావాలంటే అప్పట్లో ప్రైవేట్ హాస్పిటల్ తక్కువ, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే 2 గోళీలు ఇచ్చేవారు, ఒకటి పారాసిటమాల్, రెండోది పచ్చమాత్ర ఇట్లాగా ఇచ్చేవారు. అయితే మహా అయితే కనుక ఇంకొకటి గులాబీ రంగులు ఇంకో మాత్ర ఉండేది, అది అలాంటి 3 మాత్రలతోటి వైద్యం అంతా నడిచిపోయేది. అన్ని జబ్బులకి సర్వరోగ నివారణ అదే ఒకటి ఉండేది, ఇంజక్షన్లు 2 ఉండేవి, పెన్సిలిన్ ఒకటి ఉండేది, గజ్జి తామర ఇలాంటివి వస్తే ఒకటి ఉండేది, ఇంకోటి ఏంటంటే పసుపు రంగుది ఉండేది, అదేంటంటే బలానికి B కాంప్లెక్స్ ఉండేది. అంతే. మొత్తం ఆ దినాలలో నాకు వచ్చినటువంటి ఈ సెరెబ్రల్ మలేరియాకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తగ్గేది కాదు. అలాంటి టైంలో ఒక సహోదరి చెప్పింది, ఇంకా వామిటింగ్స్ భయంకరమైన, బ్రెయిన్కి పట్టేస్తుంది, అది ఇంకా చనిపోతాను నేను. అలాంటి టైంలో సహోదరి చెప్పింది, దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేస్తాడు అన్నప్పుడు, నేను మా ఊరికి 7 కిలోమీటర్ల దూరం నడుచుకొని వెళ్ళి ఒక ఆదివారం నాడు వెళ్ళి ఆరాధనలో ఉంటున్నప్పుడు, ఆ రోజు నేను ఆరాధనలో అందరూ చేస్తున్నప్పుడు నేను పడిపోయాను, జ్వరం వచ్చి వాంతులతో పడిపోయాను. తర్వాత అందరూ కలిసి, సంఘం అంతా కలిసి ప్రార్థన చేశారు. నాకు తెలియకుండానే నేను అన్కాన్షియస్లో ఉన్నాను. వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ కళ్ళ నీళ్ళు నా చర్మం మీద పడినప్పుడు నాకు తెలివి వచ్చింది, ఇప్పటి వరకు ఇంత రోగంతో ఉన్నటువంటి నా కోసం నా అక్క చెల్లెళ్ళు, నా తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎవరు కూడా ఏడవలేదు, వీళ్ళకి నాకు సంబంధం లేదు, ఈరోజే కొత్త నేను, అయినా వీళ్ళు ఎలా ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు అని నాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత దేవుడు నాకు గొప్ప స్వస్థత ఇచ్చాడు 87లో. ఆ స్వస్థత నన్ను బైబిల్ని చదవడానికి, దేవుని యొక్క శక్తి ఉన్నదని తెలియటానికి దేవుడు నాకు అదొక ముంగుర్తుగా ప్రారంభమైంది. బైబిల్ చదివిన తర్వాత నేను దేవుడు అంటే ఎవరు, పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పాపం నుంచి కడగబడటానికి మార్గం ఏంటి, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో తెలుసుకున్న తర్వాత నేను బైబిల్ చదవడం, యేసు ప్రభు దేవుడని అందరితో వాదనలకు దిగడం, చాలామంది దగ్గరికి వెళ్ళి
చాలామంది దగ్గర పాటల పోటీలకైతే నా పేరు ఇచ్చేసి, అప్పటి వరకు అంతకుముందు సినిమా పాటలు బ్రహ్మాండంగా పాడేవాడిని. అప్పటి నుంచి కనుక ఎక్కడ అవకాశం వచ్చినా మామూలు సెక్యులర్ పాటల పోటీలకైనా వెళ్ళిపోయి యేసుప్రభు పాట పాడేసేవాడిని. ఇదొక సువార్త అనుకునేవాడిని. ఏదో నాకేం చెప్పలేదు కదా మీరు, పాట చాలామంది ఆ పాటలు పాడతారు, నేను ఈ పాట పాడతాను అంతే, వాదన దిగేవాడిని. ఎందుకంటే ప్రభువు నన్ను అలా దర్శించాడు, నాతో అలాంటి జీలు ఉండేది. ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి, ప్రభు కోసం ఒక సత్యం తెలిసింది, అసత్యంలో ఉన్నటువంటి వారికి చెప్పాలన్న ఆశ ఉండేది. మంచి యవ్వన కాలం, మంచి బ్లడ్ బాయిల్ అయ్యేది ఏదైనా ప్రభు కోసం ఎట్లా ఉంటే కనుక. ఆ టైంలో దేవుడు మరి నేను 91 వరకు కూడా నేను చాలా చక్కగా ప్రభుతో నడిచాను. 91లో గుంటూరు జిల్లాలో అక్కడ ఆగస్టు 6వ తారీఖున చుండూరు అన్నటువంటి ప్రాంతంలో 11 మంది క్రైస్తవులను ముక్కలుగా నరికేసి గోనె సంచులో కట్టి తుంగభద్ర కాలంలో వేసినప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభమైంది క్రైస్తవులను చంపినందుకు. ఆ ఉద్యమంలో సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేశారు. అందులో నేను సంఘంలోంచి రోడ్డు మీదకి రావడం తొలిసారి. అప్పుడు నా ఆవేశం, ముందు నుంచి నా ఆవేశం ఉంది కాబట్టి ఈ రోడ్డు మీద అరవటం, జనాలందరూ లైన్లో క్యూ కట్టించడం ఇట్లాగా అన్ని చూసి చాలా ప్రజా సంఘాలు కూడా, విప్లవ సంఘాలు కూడా అందులో పాల్గొన్నాయి. అందులో చాలామంది మనోడు బాగా పనికొస్తాడన్నట్టున్నాడు మనకని చెప్పి భుజం తట్టారు. అన్న సూపర్ అన్న అన్నారు. ఆ మాట నన్ను అటువైపు మళ్లించేసింది. చర్చి నుంచి లోకంలోకి మళ్లించడానికి ఒక్క మాట సరిపోయింది. అన్న అనగానే నేను పొంగిపోయాను, ఎక్కడికి వెళ్ళిపోయాను. జీవపుడంబం నాలో ప్రవేశించింది. 7 సంవత్సరాల సంఘానికి, దేవునికి దూరం చేసేసింది. తర్వాత నేను విప్లవాల్లో బాగా గద్దర్తో కలిసి పాటలు పాడాను, గజ్జి కట్టాను ఆయనతో పాటు. తర్వాత కత్తిపద్మాలతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను, చాలా ప్రజా పోరాటాల్లో తిరిగాను. మరి నేను చివరిసారిగా ఇంకా నేనేంటంటే ఈ వ్యవస్థని, మనుషులను మార్చడానికి ఒకటే గన్న పట్టాలా, అన్నులతో కలవాలా అన్నటువంటి ఇదితో వాళ్ళకి సానుభూతి పరులుగా మాని వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి వాల్ పోస్టులను తెచ్చడం, వాళ్ళతో మాట్లాడటం ఇట్లా చేసేవాడిని. ఇక తర్వాత అంశం ఏంటంటే నేను గన్న పట్టుకొని అన్న దగ్గరికి వెళ్ళటమే. ఇక అలాంటి సమయంలో దేవుడు నన్ను యూటర్న్ చేశాడు. నేను ఏ ప్రజా ఉద్యమాల కోసం అయితే పనిచేశానో ఆ ప్రజల నుంచి నా మీద ఒకలాంటి వ్యతిరేకమైన ఒకలాంటి మాట రావటం నాకు చాలా అప్సెట్ చేసింది. నేను ఇంత డెడికేషన్ చేసుకొని నా చదువులన్నీ త్యాగం చేసుకొని నేను తిరిగి వీళ్ళ కోసం ఉంటే వీళ్ళు ఇంత చులకనగా మాట్లాడతారేంటి అన్నటువంటిది అసహ్యం వేసింది. ప్రజా ఉద్యమాలు అక్కడ రకరకాలైన గొడవలు ఇవన్నీ చూసి ఇంక నేను ఇదైపోయాను. ప్రభువా ఏంటి, నాకు మనశ్శాంతి లేదు, ఆ ఆనందం లేదు. ఇలాంటి సమయంలో దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు మళ్ళా యూటర్న్ తీస్తున్నాడు. దేవుడు తన వైపు మళ్ళిస్తూ ఉంటున్నాడు నా దగ్గర. ఇంకా ఉద్యమం నాలో పోలేదు. ఈసారి ప్రభువా నేను ఉద్యమాల్లోకి వెళ్ళను, కానీ గన్న ద్వారా మారుద్దాం అనుకున్నాను సమాజాన్ని, కానీ పెన్న ద్వారా మారుస్తానని రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. వార్తాకు రిపోర్టర్గా చేశాను, విశాఖ సమాజం రిపోర్టర్గా చేశాను. వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలను పేపర్లో పెట్టి మారుస్తామని అనుకున్నాను. మనం రాసింది ఒకటి, వాళ్ళు వేసింది ఒకటి. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి, వాళ్ళకి భుజం కాసే పత్రికలే కాబట్టి పెన్న ద్వారా కూడా ఏం చేయలేమని అర్థమైంది. చివరికి ప్రభు దగ్గర అడుగుతున్నాను, ఏది నేను చేస్తున్న పని మీద సరైన గురి గమ్యం లేనటువంటి స్థితి ఉంది. ఏదో ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ప్రభు దగ్గరకు వచ్చాను. తర్వాత ఇది అన్యాయం జరుగుతుందని ఆ విప్లవంలోకి వెళ్ళాను. అయినా ఎక్కడ తృప్తి లేదు, అశాంతి, హృదయం అంతా భారంతో నిండిపోయిన సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మెల్లగా తన వైపు ఆకర్షించాడు. రా అనేటట్టు నేను ప్రభు దగ్గర బైబిల్ చదవడం, చర్చికి వెళ్ళడం, ఉపవాసం ఉండడం మళ్ళీ ప్రారంభించాను. గుండెల్లో చాలా పీస్ కనబడుతుంది, ఆనందం వచ్చింది. మరలా అవన్నీ ఇంక చేయకూడదని నేను అనుకుంటున్నాను. అప్పుడు దేవుడు 1999 డిసెంబర్ 30వ తారీఖున దేవుడుతో ఒక మాట అన్నాను. నేను అంతకుముందు 89లో నన్ను స్వస్థపరిచినప్పుడు నీ సేవ చేస్తాను, నీకోసమే నిలబడతాను అని అన్నాను. తర్వాత 91 తర్వాత నేను విప్లవాల్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు విప్లవాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడి దగ్గర అడిగేవాడిని, ప్రభువా నేను వస్తానన్నాను కానీ నువ్వు నన్ను పిలలేదు కదా, నీకు అక్కర్లేదు కదా, నువ్వు పిలిస్తే తప్పనిసరిగా వస్తాననేవాడిని. చర్చ కొడుతున్నప్పుడల్లా అదే చెప్పేవాడిని. దేవుడు 99లో దేవుడు నన్ను పిలిచాడు. నన్ను వెంబడించి నేను మనుషులు పట్టి జాలరగా చేస్తానని. 99 డిసెంబర్ 30వ తారీఖు 2 గంటలప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఒక గొప్ప వెలుగులోంచి ఆయన మాట్లాడాడు. నన్ను అభిషేకించడానికి ఇంటర్నేషనల్ చాలామంది అభిషేకులు భక్తులందరినీ నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయించాడు. ఆ దర్శనంలోనే నేను వణుకుపోతున్నాను. ఆ దర్శనం, ఆ మాట వింటున్నప్పుడు ఆ వెలుగుని చూడలేక పడిపోయాను కింద మంచం మీద నుంచి.
ఆ టైంలో దేవుడికి నేను డెడికేట్ చేసుకున్నాను. ప్రభువా, బ్రతికినా నీ కొరకే, నేను బ్రతుకుతాను, నీకోసమే జీవిస్తాను ప్రభువా అని. నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని ప్రభు దగ్గర తీర్మానం తీసుకున్నాను. నాటి రీతిగా నా జీవితంలో తొలి మజిలీ అప్పుడే మారింది. 2001కి నేను పరిపూర్ణంగా ప్రభు యొక్క పని కొరకు ఫిబ్రవరి 28వ తారీఖున విజయనగరాన్ని దేవుడు చూపించాడు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని పరిచర్య ఎలా చేయాలి ప్రభు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, మత్తయి సువార్త 25:32-40 వరకు ఉంటాయి. గొర్రెల్ని మేకల్ని వేరుపరిచినప్పుడు కుడివైపు ఉన్నటువంటి గొర్రెలతో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు ఇవ్వబడినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకంటే నేను ఆకలితో ఉంటే ఆహారం పెట్టారు, నేను దాపు ఉంటే నీళ్ళు ఇచ్చారు, నేను దిగంబరిగా ఉంటే బట్టనిచ్చారు, నేను చెరసాల్లో ఉంటే నన్ను చూడవచ్చారు, నేను రోగినై పడి ఉంటే నన్ను ఆదరించారు, నేను పరదేశిని ఉంటే నన్ను చేర్చుకున్నారు. ఈ క్వాలిటీస్ పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు కోరుకుంటున్నటువంటివిగా గుర్తించి దేవుడు చెప్పినటువంటి తొలి ప్రసంగం యెరూషలేములోకి వెళ్ళి ఆయన బైబిల్ తీసి బోధించినటువంటి వాక్యం, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపించాడు, గుడ్డివారి కన్నులు తెరవ చేయడానికి, బీదలకు సువార్త ప్రకటించడానికి, బంధించబడినటువంటి వారిని విడిపించడానికి ఆయన నన్ను పంపించాడు అని తన ఎందుకోసం వచ్చాడో తన మిషన్ని అక్కడ తొలి సంఘంలో తొలి ప్రసంగంలో చెప్పాడు. యెషయాలో చెప్పబడినటువంటి 60వ అధ్యాయంలో చెప్పబడిన ప్రసంగం నెరవేర్పు కొరకు యేసు ప్రభు వచ్చాడు అన్నటువంటిది. ఆయన మిషన్ నా మిషన్గా, ఆయన పని నా పనిగా అప్పటి నుంచి చేయడం ప్రారంభించాను. ప్రిజనర్స్ మధ్య జైళ్ళల్లో 2004 నుంచి ఇప్పటి వరకు 23 వాలంటీర్స్ అన్ని జైలుకి వెళ్ళి ప్రతి శనివారం నాడు ఖైదీలను కౌన్సిలింగ్ చేసి చాలామంది ఖైదీల్ని ప్రభువులోకి నడిపించి సేవకులుగా మార్చాం. చాలామంది ఉరిశిక్ష లేకపోతే కొంతమందికి యావజ్జీవం పడినటువంటి ఖైదీలకి ప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళు విడుదల ఇచ్చిన తర్వాత వారి జీవితాలను డెడికేట్ చేసుకున్నారు, దేవుని సేవ చేస్తూ ఉంటున్నారు. నపుంసకుల మధ్య నపుంసకులు అందరూ కూడా ఎగతాళి చేయబడి హీనంగా ఉంటారు, వాళ్ళకి పనులు ఎవరెవరు, అలాంటి వాళ్ళు చాలామంది సెక్స్ వర్కర్లుగా ఉంటున్నారు. వాళ్ళతో ప్రయత్నాలు, వాళ్ళకి ఇయర్లీ వన్స్ కాన్ఫరెన్స్ పెడతాం కురుపం అన్నటువంటి ప్రాంతంలో. కురుపం ప్రాంతంలో ఈ నపుంసకుల జాతి వాళ్ళందరూ కూడా ఎజ్జోడులు అని పిలువబడతారు. ఎజ్జోడు అంటే ఆ ట్రైబల్ తండాల్లో ఆ ప్రాంతాల్లో వాళ్ళు పూజారులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళే వాటినన్నింటినీ ట్రైబల్ విలేజ్ అన్నింటినీ కూడా పరిపాలన చేసే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వారందరికీ కూడా యేసు ప్రభు కోసం సువార్త చెప్పి కొంతమంది ట్రైన్స్లోను, బస్ స్టేషన్లోను, షాపుల్లోనూ అడుక్కుంటున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు నపుంసకులుగా ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరూ 1150 మంది 2010 జనాభా లెక్కల ప్రకారంగా అప్పటికి అంతమంది ఉన్నారు. ఇప్పుడైతే 3000 మంది అయ్యారు. ఎందుకంటే ఈ మధ్య థర్డ్ జనరల్గా గుర్తించి వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి చాలా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అట్లా వచ్చింది. కాబట్టి నేను చెప్పవచ్చేది ఏంటంటే వారిని ప్రభు కోసం మరులుస్తూ ఉంటున్నాం, అందులోనే మిషనరీస్ని తయారు చేస్తూ ఉంటున్నాం. చాలామంది దేవుడి మీద మా లైంగికపరమైనటువంటి ఈ పుట్టుకకు కారణం దేవుడు అని దేవుడి మీద ఒకలాంటి అయిష్టతతో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని ప్రభువులకు మరల్చి వాళ్ళు చాలామంది సెక్స్ వర్కర్లుగా ఉంటే వారిని మామూలుగా పని చేసుకొని బ్రతకాలని చెప్పినప్పుడు మాకు ఎవరు పని ఇస్తారని అన్నప్పుడు వాళ్ళ కోసం ఒక కుట్టు కేంద్రం ఫ్యాషన్ డిజైనింగ్లో ఎంబ్రాయిడరింగ్, తర్వాత కటింగు ఇలాంటివన్నీ నేర్పించాం. ఫినాయిల్ తయారు చేసి దాన్ని అమ్ముకోవడం, తర్వాత రూమ్ ఫ్రెషనర్స్ తయారు చేసి వాటిని అమ్ముకోవడం, తద్వారా ఇన్కమ్ సంపాదించుకోవడం అన్నటువంటిది వాళ్ళకి పెట్టి వాళ్ళందరినీ కూడా ప్రభువులోకి నడిపిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఉన్నటువంటి కుష్ఠరోగులందరూ సాలూరులో మిషన్ హాస్పిటల్ ఒకటి ఉంది. ఆ మిషన్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ కాళ్ళు లెపర్సీ అంటువ్యాధి అలా ప్రాక్కొని వచ్చేయడం వల్ల కాళ్ళు తీసేస్తారు, బాడీ అంతటికీ రాకుండా. వాళ్ళు కాళ్ళు లేకుండా ఉన్నటువంటి తరుణంలో వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ని మరి మేము ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. గత సంవత్సరం 70 మందికి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇవ్వడం జరిగింది. ఒక కాలు 3500 రూపాయలు అవుతుంది ఒకరికి. ఆయన పని ఆయన చేసుకోవడానికి, అడుక్కోవడానికి వెళ్ళినా కాలు ఉండాలి, బాత్రూమ్కి వెళ్ళాలన్నా కాలు ఉండాలి, ఇంకొకరు హెల్ప్ చేయలేరు. కాబట్టి వారి పని వారికి చేసుకోవడానికి దానిని ఇస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ 80 మంది హెచ్ఐవి పేషెంట్స్ లేడీస్ జెంట్స్కి న్యూట్రిషన్ 9 రకాలైన న్యూట్రిషన్ ఫుడ్ని, గోధుమ పిండి, బెల్లము, చోడుపిండి, మినుములు, పెసలు, కొమ్ము శనగలు ఇలాంటి 9 రకాలైన ఐటమ్స్ని న్యూట్రిషన్ ఫుడ్ని వారికి ఇస్తూ ఉంటున్నాం. 25 మంది హెచ్ఐవి ఎఫెక్టెడ్ పిల్లలు కూడా వారికి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ 38 మంది పల్లెలకి అనాథాశ్రయాన్ని పెట్టి
మేము రన్ చేస్తూ ఉంటున్నాం. 2011 నుంచి ట్రైబల్ ఏరియాలో తల్లిదండ్రులు వ్యాధుల్లోనూ కొన్ని రకాలైనటువంటి కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి పేరెంట్స్ యొక్క పిల్లలు అనాథలైపోతే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి 8 రకాలైనటువంటి ట్రైబల్ జాతులు, సవర, జాతాపు, కొండదొర, వాల్మీకి, మూగదొర, ఇలాంటి కోదు, అరకు ప్రాంతంలోంచి కోదు ప్రాంతం ట్రైబ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా 38 మంది పిల్లలు నా దగ్గర చదువుకుంటున్నారు. వాళ్ళకి మంచి భోజనం, వారికి మంచి బట్టలు, వారికి మంచి చదువు సెయింట్ థామస్ అన్నటువంటి స్కూల్లో వాళ్ళు చదివిస్తూ ఉంటున్నాను. నా పిల్లలు ఎట్టి రీతిగా ఏ ఆటోలో వెళ్తారో వాళ్ళని అదే ఆటోలో పంపుతాను. వారికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి భవిష్యత్తు ఇచ్చి వారు మిషనరీస్గా వీళ్ళు ట్రైనప్ చేసి చదివించి మళ్ళా ఆ ప్రాంతాలకి పాస్టర్లుగా పంపించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో వారిని చదివిస్తూ ఉంటున్నాం. ఎన్నో సవాళ్ళు హోమ్ రన్ చేయడం అంటే, ఎందుకంటే గత మే నెలలో వరకు నాకు ఒక ఆయన వర్జీన్లో ఒక ఆయన ఇండివిజువల్గా ఉన్నటువంటి ఆయన నాకు సపోర్ట్ చేసేవాడు. 500తో ప్రారంభించినప్పుడు 20 మంది పిల్లలు ఉండేవారు. ఆయన $1000 చేశాడు, ఇస్తున్నాడు, చక్కగా వెళ్తుంది అని అనుకున్నప్పుడు మే నెలలో ఆయనకి జాబ్ పోయింది. ఆయన బ్రెయిన్లో ఒకలాంటి ఇవి వచ్చినాయి, స్ట్రోక్స్ వచ్చినాయి. అందువల్ల నువ్వు జాబ్కి చేయకూడదు, కాబట్టి జాబ్ పోయింది, నాకు ఇన్కమ్ లేదు, నేను చేయలేను అని వేశాడు. అయితే దేవుడు అప్పటి నుంచి ఎన్నో పరీక్షలు. జూన్ నెలలోకి 7 కొత్త కోదు అన్న ట్రైబ్ నుంచి ఒక పిల్లలు వచ్చారు. ఈ పోషణ చాలా కష్టమైపోయింది. వాళ్ళ చదువులు, వాళ్ళ ఫీజులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ ట్రైబల్ ఏరియా పిల్లలు కాబట్టి బాగా భోజనం చేస్తారు వాళ్ళు, ఎన్నో ఉంటాయి, కానీ వాళ్ళకి చేయలేకపోయాం. ఎందుకంటే అక్కడ ఒక ఉల్లిపాయ రేటు ఇప్పుడు 80 రూపాయలు, 120 రూపాయలు కిలో ఉల్లిపాయ అయిపోయింది. పప్పు 80 రూపాయలు ఉండేది 145 రూపాయలకు వెళ్ళిపోయింది. ఇవన్నీ నాకు సవాలుగా, ప్రతి సవాలుగా రేట్లు పెరిగిపోతున్నాయి ఫుడ్ మెటీరియల్. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనటువంటి, అయినప్పటికీ కూడా వాళ్ళని చక్కగా ప్రభువులో నడిపిస్తున్నాం, పోషిస్తూ ఉంటున్నాం. మరి మీలాంటి నేను ప్రీచింగ్కి వెళ్తున్నప్పుడు చాలామంది రెస్పాండ్ అయినటువంటి వాళ్ళు, ఒక్కొక్క పిల్లోడికి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ పెళ్లి రోజు, లేకపోతే ఒక పిల్లోడికి వాళ్ళు స్పాన్సర్ చేసేలాగా 1500 రూపాయలు ఒక పిల్లోడి యొక్క ఎడ్యుకేషను, వాళ్ళ మధ్య ఒక వార్డెను, ఒక కుక్కు, ఒక హెల్పరు, ఒక ఆటో డ్రైవరు వాళ్ళకి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ శాలరీస్, వాళ్ళ ఫుడ్, అకామిడేషన్ అంతటికి కలిపి పిల్లలందరికీ కలిపితే 1500 రూపాయలు అవుతుంది. ఇటు రీతిగా మేము ఎవరైనా దాతలు ముందుకు వస్తే కనుక పిల్లల యొక్క డీటెయిల్స్, ప్రొఫైల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. ఆ పిల్లల యొక్క యాక్టివిటీ, తర్వాత వాళ్ళకి టాలెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంటాం. వారు మా హోమ్ కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మిగతా ఏమైనా వాయిదా వేయొచ్చు, ఏ పని అయినా. కుష్టి వ్యాధులకి కాలు ఇవ్వడం, ఇంకో నెల నెక్స్ట్ చూసుకోవచ్చు, కానీ ఈ పిల్లలు మాత్రం అలా కుదరదు. నెల వచ్చేటప్పటికి స్టాఫ్ శాలరీలు ఇవ్వాలి, ఫుడ్ మెటీరియల్ ఇవ్వాలి, అన్నీ చాలా ఉంటాయి. అది సవాల్గా ఉంది. కాబట్టి ఆర్ఫనేజ్ హోమ్ విషయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి చాలా కొన్ని రకాలైన బెగ్గర్స్ మధ్య ప్రేయర్ సెల్స్ పెట్టాం. తర్వాత 36 ట్రైనప్ చేసి బైబిల్ స్కూల్ ద్వారా ఒక బ్యాచ్కి 12 మంది చొప్పున 3 బ్యాచ్ల్ని బైబిల్ స్కూల్ ఆఫ్ ఎవాంజలిజం అన్న 1 year కోర్స్ని ట్రైనింగ్ ఇచ్చి అన్రిచ్డ్ ఏరియాకి పంపించడం జరిగింది. 14 చర్చిల్ని మేము కన్స్ట్రక్ట్ చేసాం. మరి పాస్టర్లు అందరూ కూడా చాలామంది 36 మంది పాస్టర్లు మనతో కలిసి పనిచేస్తున్నారు. 14 చర్చిలు ఉన్నాయి. మరి విజయనగరంలోనే మరి సిటీ చర్చ్ అనేటువంటి చర్చ్కి నేను పాస్టర్గా ఉంటున్నాను. నాకు ఇంకొక అసిస్టెంట్ పాస్టర్ కూడా ఉన్నారు. మరి ఈ కాందానాన్ని అంతటినీ నడిపించాలంటే నేను నడవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రయాణం నాకు జరుగుతూ ఉంటుంది. నా పరిచర్య కొరకు, మా కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మరి నాకు దేవుడు ప్రేమించి చక్కటి నాకు భార్య, తర్వాత నాకు 2 కూతుర్లు, కుటుంబం అంతా కలిసి మేము ప్రభు పనిలో ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఇందాక చెప్పినట్లు నేను పాటలు గద్దర్తో ఉంటున్నప్పుడు ఆయన సన్నివేశాన్ని చూసి పాట రాస్తుంటాడు. నేను కూడా బైబిల్లో విశ్వాసులు కొంతమంది తారసపడినప్పుడు నేను ఆ సందర్భాన్ని చూసుకొని పాటలు రాస్తూ ఉంటుంటాను. అలాంటి పాటలు చాలా ఎన్నో జీవితాల్ని, యథార్థ గాథలనే పాటలుగా రాస్తూ ఉంటుంటాను. మరి నా పాటలు 7 CDలుగా నా దగ్గర ఉన్నాయి. మీరు వాటిని తీసుకొని కూడా మా సేవని ప్రోత్సహించడానికి అదొక అవకాశం. దయచేసి వాటి కోసం ప్రార్థించాలని, మా పరిచర్య కొరకు ప్రార్థించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. దయచేసి ఒకసారి లేచి నిలబడినైతే దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికి ముందు ప్రభు వైపు చూద్దాం.
ఆయన మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆయన సూటిగా మాట్లాడటానికి, ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను నింపండి, నన్ను అయ్యా ప్రభా నీ కొరకు నన్ను వాడుకోండి, ప్రభా నాయన నా లోపాలను ఎత్తి చూపండి, నన్ను ప్రభా నాయన నీ కొరకు సాక్షిగా వాడుకోండి అని ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, 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 ఆమేన్. కృపగల దేవా నీకు వందనాలు. నీ చేతికి మమ్మల్ని అప్పగించున్నాం. మానస్వరాన్ని మరుగు చేయండి. నీవే ప్రభా నీ దైవ ఆవేశంతో నీ మాటలను నాకు నాయన నీ ప్రియ ప్రజలకు ఇమ్మని, ఈ సంఘానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉంచమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క స్వారూప్యాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన మన కోసం అన్నీ ఇచ్చినటువంటి దేవాది దేవుడు మానవ జీవితంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఆయన కోరుకుంటున్నాడు అన్నటువంటిది బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటిది. ఆయన ఎందుకు మానవుణ్ణి నిర్మించాడు అన్నటువంటిది అంటే ఆయన నామ ఘనత కొరకే మనలను నిర్మించాడు, పుట్టించాడు అన్నటువంటిది సత్యము. దేవుని యొక్క ఈ జీవితంలో, మానవ జీవితంలో ప్రభుకి ఉపయోగకరమైనటువంటి జీవితంగా ఉండి ఒక సక్సెస్కరమైనటువంటి, ఒక ఆశీర్వాదకరమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం జీవించటానికి దేవుడు కోరుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఎన్నో విషయాలలో బైబిల్ గ్రంథాల్లో, వాక్యాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ జీవితం మనల్ని మనం ప్రశ్నించుకుంటే గనక నేనెందుకు ఈ జీవితాన్ని జీవిస్తున్నాను, అసలు జీవితం అంటే ఏంటి, జీవితంలో ఏంటి పరమార్థం అన్నటువంటి దాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంటే గనక, మనల్ని మనం ప్రశ్నించుకుంటే గనక మనకి ఈ జీవితం మీద ఏదో ఒక మజిలీ, చివరి మజిలీ దేవుని యొక్క ఉద్దేశం, ఈ బ్రతుకు మీద ఒక ప్రణాళిక ఉన్నది అని మనకి అర్థం అవుతూ ఉంటుంటుంది. చాలా మందిని జీవితం అంటే ఏమిటి అని చాలా మందిని అడిగితే గనక మహాత్మా గాంధీ అంటారు, జీవితం అంటే ఓ పోరాటము అని అంటాడు, బ్రతుకంటే ఓ పోరాటం అంటారు. ఏ మా టీవీలోకి వెళ్తే కనుక బ్రతుకు జటకా బండి అని అంటారు వాళ్ళు. అంటే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో జీవితాన్ని వర్ణించారు, మానవ జీవితాన్ని. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా జీవితం అంటే ఏమిటి, బ్రతుకంటే ఏమిటి అంటే జీవితం అంటే దోశ అండి అని అన్నాడు. దోశకి జీవితానికి ఏమి సంబంధం అండి అని అడిగితే ఆయన ఒకటే అంటాడు, ఏం లేదండి దోశ వేసేటప్పుడు సుయ్యి అంటదండి, మనిషి పుట్టేటప్పుడు కూడా కై అంటాడండి అన్నాడు. రెండోసారి అదే దోశని మళ్ళీ తిరగేస్తామండి, అప్పుడు కూడా సుయ్యి అంటదండి అన్నాడు. అంటే రెండోసారి మొదట వేసేంత పవర్ఫుల్గా సుయ్యం అందో, రెండు అని అంటది అనమాట తిప్పేటప్పుడు. అట్టి రీతిగానే జీవితం చనిపోయేటప్పుడు కూడా అని చివరి ఊపిరి వదిలేస్తామండి అని అంటాం. అంటే తొలి ఊపిరి వచ్చేటప్పుడు ఒక కేక, చనిపోయేటప్పుడు మరో కేక. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడానే జీవితం అండి అని అన్నాడు ఆయన. నిజమే కదా, మన జీవితంలో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి జీవితమే దేవుడికి చాలా ఇష్టకరమైనటువంటిది, దేవుడు కోరుకుంటున్నటువంటిది, దేవుడు ఆశిస్తున్నటువంటిది. మన జీవితాలలో దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైన 3 అంశాలని నేను ప్రాముఖ్యమైన 3 మెట్లను నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. మొట్టమొదట మెట్టు అన్నటువంటిది ఏంటంటే దేవునిని ఘనపరచటం. దేవుని ఘనపరచటానికి దేవుడు మన జీవితాల్ని ప్రభువుకి డెడికేట్ చేసుకోవాలి. అంటే దేవుని అందుకే అంటాడు, నన్ను ఘనపరిచే వారిని నేను
ఘనపరుస్తాను. దేవుణ్ణి ఎలా ఘనపరచాలి? దేవుణ్ణి ఘనపరచడానికి మన జీవితంలో ఏది కావాలి ఆయనకి ప్రాముఖ్యంగా అని అంటే, ఆయన ఘనపరచడానికి మన ఆలోచనలు కావాలి, మన శరీరము కావాలి, మన ఆత్మ కూడా కావాలి. ప్రాణాత్మ శరీరములతో ప్రభువుని ఘనపరచాలి. అంటే మన స్థితిలో ప్రతిదానికి ఆయనకి ప్రాధాన్యతని ఇవ్వటం, దేవుని యొక్క సన్నిధికి ప్రాధాన్యతనివ్వడం. మనం జీవితాలలో ఎక్కువ ప్రాధాన్యత బంధువులకి, చుట్టాలకి, లేకపోతే కుటుంబానికి, లేకపోతే బిడ్డలకి, ఇలాంటి ప్రాధాన్యతలన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రభువుకి ప్రాధాన్యతనివ్వాలి. ఆయన ఆనర్ చేయాలి. దేవుణ్ణి ఆనర్ చేసేవాడిని ఆయన ఆనర్ చేస్తారు. ఉదాహరణకి ఇస్సాకు విషయంలో మన అందరికీ తెలుసు. అబ్రాహాముని అంటాడు, అరే బాబు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, నన్ను గౌరవిస్తున్నావా? గౌరవిస్తున్నాను డాడీ అన్నాడు. ఏం గౌరవిస్తున్నావు? ఇస్తే కనుక నీ కొడుకునే ఎక్కువ ఎప్పుడు ఎత్తుకొని తిరుగుతున్నావు, ముద్దులు ఆడుకుంటున్నావు, నా ప్రార్థన లేదు, నాతో మాట్లాడడం లేదు, ఏమీ లేదు అన్నాడు. ఏం చేయమని ప్రభావం, నేను మీరే ఇష్టం, అయితే నీ కొడుకు నాకు దహన బలికి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. వెళ్ళాడు, దహన బలికి ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. అంటే కొడుకు కంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు అబ్రాహాము అని అంటే, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే దేవుణ్ణి ఆనర్ చేశాడు. కొడుకు కంటే నా నిమిత్తము, నా యొక్క రాజ్య నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కచెల్లెనైనను, బంధుమిత్రులైనను, భూములనైనను, దేన్నైనా ఈ లోకంలో వదులుకుంటే అది ఏ లోకంలో, పరలోకంలో కూడా 100 రెట్లు వారికి కలుగుతుంది అని ఉన్నా. అంటే దేవుని కొరకు కొన్నిటిని మనము ఆయన ఆనర్ చేయడం అంటే అది స్థితి. దావీదు, భక్తుడైన దావీదు, తను ఒకరోజు రాజ్యాలు జయించి అన్ని జయించిన తర్వాత తను ఒంటరిగా ఉండి తన గదిలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడితే ఇలా అంటాడు, ప్రభువా, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడినయ్యా అంటాడు. అంటే తన దీనహీన స్థితి, గొర్రెలు కాచుకునే స్థితిని మరొకసారి ప్రభు దగ్గర ఆయన గుర్తు చేసుకుంటా ఉంటున్నాడు. అంటే దేవుణ్ణి తన జీవితంలో ఒక కింగ్ అయినప్పటికీ కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన ప్రయారిటీ, ఆయన ప్రాధాన్యత, నా జీవితం మీద నీ ప్రాధాన్యత ఉన్నది ప్రభువా, నువ్వు లేకపోతే నేను లేను అని ఆయన్ని గౌరవించినట్లు మనకు కనబడతా ఉంటుంది. 1924 సంవత్సరంలో ఎరిక్ లీడ్లర్ అన్నటువంటి ఒక ఆయన స్కాట్లాండ్ దేశం నుంచి ప్యారిస్కి ఒలింపిక్స్ ఆడటానికి వెళ్ళాడు. ఒలింపిక్స్ ఆడటానికి వెళ్ళిన తర్వాత ఒలింపిక్స్లో ఈయన 100 మీటర్ల పరుగు పందాని కోసం పరిగెత్తడానికి అని వెళ్ళాడు. స్కాట్లాండ్ దేశానికి 100 మీటర్ల పరుగు పందెంలో మెడల్ వస్తుందని అందరూ ఆశిస్తూ ఉంటున్నారు. దేశం కోచ్ కూడా ఆయనతో పాటు ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయన అక్కడికి ప్యారిస్ వెళ్ళిన తర్వాత, ప్యారిస్లో దిగిన తర్వాత, ఆయన హోటల్ ఇచ్చిన తర్వాత ఆయన ఆడాల్సినటువంటి కోచ్ గారు వచ్చారు. ఏయ్ లీడిన్, నువ్వు పరిగెత్తబోయే 100 మీటర్ల పరుగు పందెం రేపు ఆదివారం నాడు నువ్వు పరిగెత్తాలి, ఎల్లుండు కమింగ్ సండే అని అన్నారు. ఈయన సారీ సార్ అన్న. నేను ఆదివారం నా ప్రభువుని ఘనపరిచే రోజు, నా తండ్రితో నేను గడిపే రోజు, ఆయన్ని గౌరవించే రోజు. ఆ రోజుని నేను ఏమి ఇచ్చినా కూడా నాకు ఇంకేం అక్కర్లేదండి. నాకు మెడలు వద్దు, నాకు పేరు వద్దు, నాకు ప్రఖ్యాతులు వద్దు, నా దేవుడే నాకు ముఖ్యం కాబట్టి నేను ఆదివారం నాడు పరిగెత్తను అని నిర్ణయం తీసుకున్నాడు. ఓకే, ఆయన కోచ్ నిరుత్సాహంతో వెళ్ళాడు, వాళ్ళ దేశానికి పంపించాడు. ఈయన పరిగెత్తడట, ఇక్కడికి వచ్చి ఆదివారం అయిందట, ఆయన గుడికిలో వాక్యం చెప్తాడట, వాక్యం వింటాడట, దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతాడట అంటే అందరూ, దేశ ప్రజలు అందరూ చిరుగులు ఆడేశారు ఆయన మీద. ఈయన ఆ రోజంతా ఆ ప్యారిస్లోనే చర్చిలో గడిపి ప్రభువుని గణపరిచి ఆయన సాక్ష్యాన్ని చెప్పి, నేను ఎలా వచ్చాను, ఇప్పుడు నేను పరిగెత్తాల్సింది కానీ పరిగెత్తలేదు, ప్రభువు నా జీవితంలో గొప్ప దేవుడిగా ఉన్నాడు, ఆయన్ని గౌరవించడానికి నేను వచ్చేసానని సాక్ష్యం చెప్పాడు. ఈవినింగ్ చేశాడు, ఇంటికి మళ్ళీ లాడ్జికి వెళ్ళాడు. కోచ్తో అంటున్నాడు, సార్ నేను ఈరోజు పరిగెత్తలేదు, కానీ ట్యూస్డే జరుగుతున్నటువంటి 400 మీటర్లలో నేను పరిగెత్తాను, నా పేరు ఇచ్చేయండి అని అన్నాడు. ఏందయ్యా నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు 100 మీటర్లకి నేను నీకు కోచింగ్ ఇచ్చాను, 400 మీటర్లకి ఎప్పుడు నీకు కోచ్ ఇవ్వలేదే నేను, నువ్వు ఎలా దానికి మెడల్ సాధిస్తావు? ఏం లేదు, ఒకటే ఇదే మాట చెప్పాడు, నేను ప్రభువుని ఘనపరిచాను, ఇప్పుడు ఆయన నన్ను ఘనపరుస్తాడు కాబట్టి నేను పరిగెత్తుతాను, నా పేరు ఇవ్వండి అంటే పేరు ఇచ్చాడు. పేరు ఇచ్చిన తర్వాత ఆయన 400 మీటర్లో పరిగెత్తి అందులో విజయం సాధించడమే కాదు, మెడల్ సాధించడమే కాదు, కానీ అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్ని 46 నిమిషాల 27 సెకండ్లకి వాళ్ళు 48 సెకండ్లకి రికార్డు ఒకటి ఉండేది,
దాన్ని 47 సెకండ్లకి ఈయన వెళ్ళిపోయి రికార్డు బద్దలు కొట్టేశాడు. అంటే దేవుడు మన జీవితంలో మనం ప్రభువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఆయనని ఘనపరుస్తున్నామో అన్నటువంటిది ఆయన చూస్తాడు. మన కీర్తన గ్రంథం 91:4 చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుడు తప్పించడానికి సమస్య నుంచి, శోధన నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, కరువు నుంచి, కష్టం నుంచి తప్పించడానికి ఆయన చెప్పే మాట ఒకటి ఉంటే 91:14 చూసినట్లయితే అక్కడ మనకు ఉంటుంది. ఎవరైనా చదవగలిగితే చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను కనపరి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇదేనండి. అంటే ఏదో ఒకటి మన జీవితంలో ప్రభువుకి ఇవాళ ఆనర్ చేయడం అంటే అది నిజంగా ఆయన్ని ప్రేమించడం అంటే ఇది. ఆయన ఆజ్ఞను గైకొనడం అంటే, ఆయన ఆజ్ఞ ఏం చెప్పాడు అంటే ఆయన పునరుత్థాన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం, ఆయనతో గడపడం, ఆయన విశ్రాంతి దినాన్ని ఆయన ఆజ్ఞను గైకొన్నాడు. ప్రేమించడం అంటే ఏదో మన సమయంలో మనం అనుకున్న దానిలో కాకుండా మనం అనుకోలేని దానిలో మన సమయంలో కూడా ప్రభు సమయంలో మనం ఆయన్ని ఘనపరచడమే నిజంగా ఆయన్ని ప్రేమించడం అన్నమాట. కనుక నేను ఎరిక్ లీడర్ తన జీవితంలో దేవుడిని ప్రేమించాడు అనడానికి ఆయన ఇదే ఒక నిదర్శనంగా ఉంటుంది. చూడండి, యోహాను 12:26. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నన్ను వెంబడించును, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా తండ్రి అతని ఘనపరచు. దేవుణ్ణి సేవించటం, ఒకడు సేవిస్తే గనక తండ్రి చేత ఘనపరచబడే ఒక అధికారాన్ని, ఆధిక్యతని ప్రభువే స్వయంగా తన నోటితో చెప్తున్నటువంటి మాట కనబడతా ఉంటుంది. దేవుణ్ణి చేత మనం ఘనపరచబడాలంటే ఆయన్ని పరిపూర్ణంగా సేవించాలి. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే ఆయన్ని మనం నిజంగా పరిపూర్ణంగా, ఆదివారం అంటే చాలా చాలా బోరుగా చాలా మంది ఉంటారు. ఎప్పుడైపోతుంది అని. టీనేజ్ పిల్లలకైతే కనుక షిట్ ఎప్పుడవుతుంది, ఇంకా అవ్వలేదు, టైం వాచి బాగా వాళ్ళు సరదాగా ఉండేటప్పుడైతే కనుక హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇంకా టైము ఇంకా ఎంజాయ్ ఉంటే బాగున్నాను అనిపిస్తుంది. కానీ ప్రభు సన్నిధానంలోకి వచ్చేటప్పటికి అది చాలా మారిపోతూ ఉంటుంది. మన జీవితాల్లో దేవుణ్ణి పరిపూర్ణంగా సేవించడం, ప్రభుతో మన ఆత్మతోనూ సత్యముతోనూ ప్రాణాత్మ శరీరములతో ఆయన్ని ఘనపరిచే ఒక గొప్ప స్థితి మనం ఇవ్వగలిగితే గనక నిజంగా దాన్ని బట్టి మనకి గొప్ప కార్యాలు ఘనపరుస్తాడు. గమనించినట్లయితే దానియేలు గ్రంథం 3:16-18 చూద్దాం. చూడండి, దానియేలు 3:16-18. రాజుతో ఇలా చెప్పి, వెనుకదనడు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తర నియమన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించదు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకున్నాం. రైట్, గమనించండి. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు బబులోను దేశంలో వాళ్ళు ఉంటున్నప్పుడు, బానిసలుగా ఉంటున్నప్పుడు ఆ దేశం యొక్క రూల్ని, ఆ రూల్స్ యొక్క లాని పాటించాలి. నిజానికి ఆ దేశంలో ఒక చట్టం చేయబడింది. కానీ చట్టాన్ని వాళ్ళు గౌరవించినట్లా వ్యతిరేకించినట్లా? వ్యతిరేకిస్తే శిక్ష ఉంది, వ్యతిరేకిస్తే చట్టానికి దేశద్రోహులుగా ఉంది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి, నిందలున్నాయి, శిక్ష ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా కూడా ప్రభు నామ మహిమార్థం శిక్షకు రెడీ అయిపోయారు, చనిపోవడానికి కూడా రెడీ అయిపోయారు. నిజంగా దేవుణ్ణి ఘనపరచడం అంటే ఇది. ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. వీళ్ళు అదే చేశారు. దేవుణ్ణి ఆనర్ చేయడం అంటే నిజానికి మనకి ఎన్నో, మన భారతదేశంలో తెల్ల కార్డుకి, ఆధార్ కార్డుకి రకరకాలైనటువంటి ఎన్నో రాయితీలు, ఆరోగ్యశ్రీ ఇలాంటివన్నీ కొన్ని రాయితీలు పెట్టారు.
ఒకవేళ నేను క్రిస్టియన్ అయితే కనుక ఆరోగ్యశ్రీ లేదు, తెల్ల కార్డు లేదు, తీసేస్తున్నాం అని ఇప్పటికే ఉంటే కనుక చాలా మంది వెళ్ళి మీ అమ్మ మీరు క్రైస్తవులాగా ఉన్నారు అని, లేదండి ఫోటోలు లేవే మా దగ్గర, బొట్టలు పెట్టుకోలేదు, ఏం లేదు ఇక్కడికి వెళ్ళాను పడిపోయినట్టుంది ఎలా పెట్టేసుకుంటారు చాలా మంది. అంటే అవకాశవంతమైనటువంటి దేవుణ్ణి నిజంగా ఆనర్ చేసినట్టు కదా ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి చట్టానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకమైన చట్టం జరుగుతున్నప్పుడు దాన్ని విభేదించారు వీళ్ళు. అది దేవుణ్ణి ఆనర్ చేయడం. 6కి రాజా మా విషయంలో మీరు చింతించక్కర్లేదు, మమ్మలను ఈ అగ్నిగుండం తప్పించగల సమర్థుడు, ఎందుకంటే మేము ఆయన గణపరుస్తున్నాం కాబట్టి దాని నుంచి తప్పించి మమ్మల్ని గణపరిచేవాడు ఆయన. ఒకవేళ తప్పించకపోయినాను మేము దానికి మొక్కం, ప్రతిభకు మొక్కం. ఎస్, అది దేవుణ్ణి గణపరచడం అంటే ఇది, దేవుని ఆనర్ చేయడం అంటే ఇది. మన బిడ్డల కంటే, మన ధనం కంటే, మన పని కంటే, మన బంధువుల కంటే, మన చుట్టాల కంటే అన్నిటికంటే తొలి ప్రాధాన్యత ఇవ్వడమే దేవుణ్ణి నిజంగా గణపరచడం. అబ్రహాముని అట్లా చాలా మంది దేవుడు పరీక్షించాడు. పరీక్షలో వాళ్ళందరూ కూడా నెగ్గారు, ప్రయారిటీ దేవునికి ఆనర్ చేశారు. రెండవ విషయం ఏంటంటే ఒక మనిషి దేవుని యొక్క జీవితంలో ఆయన కనుసన్నల్లో సక్సెస్ అవ్వడానికి, ఒక బిలీవర్గా సక్సెస్ అవ్వడానికి, ఒక మంచి నాయకుడిగా సక్సెస్ అవ్వడానికి, ఒక మంచి సేవకుడిగా సక్సెస్ అవ్వడానికి, ఈ అన్నిటికీ తొలిది మొట్టమొదట మనం గణపరచడం అన్నటువంటిది ఆనరింగ్ గాడ్. రెండోది ఏంటంటే పరిశుద్ధత. అంటే పరిశుద్ధమైన జీవితం దేవుడికి చాలా ప్రీతికరమైనటువంటి. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులే. దేవుడు మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచాడు, బైబిల్లో స్పష్టంగా ఉంది. మనం 2 తిమోతి 2వ అధ్యాయము 2 నుంచి 20 నుంచి 24 వచనాలు చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయము 20-24. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రయును మెంటియును కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకును అర్హమైన ప్రతి అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ప్రైస్ లార్డ్. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి దేవుని యొక్క సన్నిధానంలో ఒక మంచి పాత్రగా ఉండడానికి, అంటే ఒక క్లీన్ పాత్ర, పరిశుద్ధమైన పాత్ర. అంటే మనం ప్రతిరోజు వంటగదిలో మన అందరికీ తెలుసు, డైనింగ్ టేబుల్ దగ్గర మనం ఏదైనా వడ్డం చేసుకుంటున్నప్పుడు, ఏదైనా అక్కడ చేస్తున్నప్పుడు, వండేటప్పుడైనా మనం ఏం చేస్తామంటే క్లీన్గా ఉన్నటువంటి పాత్రని లేకపోతే క్లీన్గా ఉన్నటువంటి ప్లేట్ని తీసుకుంటామా, లేకపోతే అశుభ్రంగా ఉంది ఎలాగా కడుక్కోవాలి తర్వాత చూసుకుందామని ఎవరో తిన్న ఎంగిలి పీటలో తెచ్చి కొద్దిగా భోజనం వేసుకొని చాలా బాగుందని తింటామా? అది అంటేనే మనకి లోపల ఇలాగా అనిపిస్తుంది, ఎవరు తిన్నది తినలేమని. కానీ పరిశుద్ధమైనటువంటి దేవుడు కూడా మనల్ని మన జీవితంలో అపరిశుద్ధంగా ఉన్నటువంటి జీవితాన్ని ఆయన వాడుకోడు. వంట చేసేటప్పుడు లేడీస్ చాలా చక్కగా ముందే ప్రిపేర్ అవుతారు. నేను వండిన వంట మా ఆయనకి చాలా ఇష్టంగా ఉండాలి, మునిపెన్నడూ మెచ్చుకోలేనటువంటి ఈరోజు భలే ఉంది అనేటట్టు అనాలి. ఇక్కడ మెచ్చుకుంటున్నారు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్యామ్ గారు మొన్న వాళ్ళ వైఫ్ చక్కటి చేపలు, ఆయన ఎక్కడున్నా కూడా నాకు మంచి చేపల వంటకం వండుతూ ఉంటుంటారు. వండిన తర్వాత అది చక్కగా ఆయన వెళ్ళి ఈరోజు సూపర్గా ఉందని అంటే ఆవిడ ఇంకా బాగా వండడానికి ప్రయత్నం చేస్తుంది. కాకినాడ ఈ గుంటూరు వంటకం రెండింటినీ కలిపి మరీ ఆమె వండేస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. గమనించినట్లయితే మంచి పాత్రల్ని బాగా ఉండడానికి, ప్రిపేర్ అవ్వడానికి, బాగా ఉండడానికి మంచి పాత్రలు తీసుకుంటారు. క్లీనింగ్ దగ్గర నుంచి, పోపేసే దగ్గర నుంచి, వేస్తున్నటువంటి అన్నీ కూడా చాలా జాగ్రత్త వహిస్తారు. అలానే దేవుడు ఒక పాత్రని, ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక సంస్థని వాడుకోవడానికి కూడా క్లీన్గా, శుద్ధిగా ఉన్నటువంటి వాళ్ళని దేవుడు కోరుకుంటాడు. యోసేపుని ఎందుకు అక్కడ
బానిస దేశంలోని అంతగా కోరుకొని ఆయన ఆశీర్వదించాడు అని అంటే కేవలం యోసేపులో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం. గమనించినట్లయితే మనకి అందరికీ తెలిసినటువంటిది యోసేపు జీవితాన్ని ఆదికాండం 39:12 చూస్తే గనక ఆయన ఏ విధంగా తను పరిశుద్ధమైన జీవితాన్ని అక్కడ గడిపాడో మనకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతను తన వస్త్రం నా చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. యోసేపు పాపము నుంచి, పాపము తనకు అంటకుండా, పాపానికి ఆయన తగలకుండా అక్కడి నుంచి పారిపోయినట్లు మనకు కనబడతా ఉంటుంది. యోసేపుని ఐగుప్తు దేశంలో చాలా ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి 6 లక్షల మంది అక్కడ సంతానం వచ్చేసారు. ఒక ఆయన వచ్చాడు, ఆయన మొట్టమొదట బానిసగా ఆయన దేశానికి నాయకుడు అయ్యాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి సుమారు 6 లక్షల మంది ఖాందానం అక్కడికి వచ్చేసారు. ఆయన్ని బట్టి, ఆయన పేరు చెప్పి బానిస దేశంలో. ఎందుకు అని అంటే యోసేపు తాలూకా మేము అనగానే అన్నీ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసేవారు. ఎందుకంటే యోసేపులో పరిశుద్ధత, నిజాయితీ, నీతి ఉండేది ఆ దేశంలో. ఫరోని మెప్పించిన పరిశుద్ధత, నిజాయితీ ఆయనలో ఉంది. కనుకనే ఆయన చాలా ఉన్నతమైన స్థితికి పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి ఆనర్ చేస్తే, ఇందాక అనుకున్నాం పాయింట్ ఏంటంటే మనం దేవుడిని ఘనపరచడం వలన మనం సక్సెస్ అయిపోతాం. ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధంగా ఉండడం వలన మనం సక్సెస్ అవుతాం. యోసేపు బానిసే, కానీ అక్కడ సక్సెస్ అవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆయనకున్న ఒకే ఒక ఆయుధం పరిశుద్ధత. చూడండి, దానియేలు గ్రంథం 1:8 కూడా చూద్దాం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు. దేవుడు ఇక్కడ దానియేలుని, ఇక్కడ కూడా బబులోనులో బానిసగా ఉన్నాడు. నిజానికి అందగాడు, నిజానికి ఈయన తెలివైనటువంటి వాడు. ఇలాంటి వాడిని ఈ దేశానికి తీసుకొచ్చి షడ్రక్, మెషక్, అబేద్నెగోల్ని వాళ్ళు ఓడించి ఆ దేశంలో తీసుకొని వచ్చి వీళ్ళు ఉపయోగపడతారు, వీళ్ళు జ్ఞానం వాడుకుందామని తీసుకొని వచ్చి వీళ్ళని షండుల్ని చేసేశారు. అంటే ఇజ్రాస్ని చేసేసారు వీళ్ళు, నపుంసకుల అధిపతి. అలాంటి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా చేసి వాళ్ళకి అధిపతిగా ఉంటున్నాడు ఆయన, నపుంసకుల అధిపతి. దానియేలుని షండుడిగా చేసేశారు. ఇలాంటి టైంలో ఆయన అంటున్నాడు, ఇక వేరే పాపం, లైంగికపరమైనటువంటి పాపం చేయడానికి ఆస్కారం లేదు దానియేలుకి, కానీ మరొక పాపం చేయడానికి ఆస్కారం ఉంటుంది. దేవునికి విరుద్ధమైనటువంటిది ఏదైనా ఆ దేశంలో జరుగుతున్నప్పుడు దానిలో ఇన్వాల్వ్ అయితే ఆయన అపవిత్రుడైపోతాడు. ఆ బబులోను దేశంలో బయలు ప్రవక్తకి తెల్లవారుజామునే బలులు ఇచ్చి దాని యొక్క మాంసాన్ని, చక్కటి మాంసాన్ని, వంటకాలని వండి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచే అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా వడ్డన చేసేవారు. ఈయన అన్నాడు, బయలుకి అర్పించినటువంటిది, బలి అర్పించినటువంటిది నేను తినను, దానివల్ల నేను అపవిత్రమైపోతాను. పవిత్రపరచుకోవడానికి అక్కడ రూల్ని అధిగమించాడు ఆయన. తను ఎక్కడ అపవిత్రుడైపోతాడని, తాను భోజనం చేసే దాని విషయంలోనూ కూడా అపవిత్రుడైపోతానని ఆయన అనుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయన అంతా పరిశుద్ధంగా ఉండడానికి ఎంతో తాపత్రపడ్డాడు. కనుక నేను దానియేలుని కూడా దేవుడు అక్కడ ఘనపరిచాడు. ఆయన పరిశుద్ధత విషయంలో అక్కడ గొప్ప అధిపతిగా మార్చేశాడు. సింహాల బోన్ నుంచి తప్పించేశాడు. తన క్యారెక్టర్ని అంతా కూడా ఆ ప్రాంతంలో, ప్రకటన గ్రంథంలో ఏ మర్మాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని దానియేలు ప్రవచించే గొప్ప వ్యక్తిగా మనకి కనబడతా ఉంటుంటాడు. ఎందుకంటే దేవుడు అలా వాడుకున్నాడు. దేవుడు వాడుకునే పాత్ర, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే, ఒక వ్యక్తికి పరలోక సంబంధమైన మర్మాలను తెలపాలంటే, వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క మనస్సుని బయటికి వ్యక్తీకరించాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలంటే పరిశుద్ధత కావాలి. మనిషి సక్సెస్ అయిపోతాడు. పరిశుద్ధత వలన కూడా సక్సెస్ అవడానికి ఇది ఒక రూట్ కాజ్. మనం ఆ రోమపత్రిక 6:22 6:22
అయ్యా అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క ఆలోచన ఒక వ్యక్తి జీవితంలో విమోచన, పాపము నుంచి విమోచించబడి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఆ పరిశుద్ధత వలన మనకు నిత్య జీవం కలుగుతుంది. నిత్య జీవము రావాలి, నిత్య జీవము కావాలంటే వితౌట్ ఈ హోలీనెస్, పరిశుద్ధత లేకుండా మనం దేవుడిని చూడలేము, దేవుడి దగ్గర ఉండలేము, నిత్యత్వాన్ని కూడా పొందుకోలేము. పర సంబంధమైన ఇహ సంబంధమైనటువంటి సక్సెస్ని కూడా పొందుకోలేము. కాబట్టి బీ హోలీ. మనం పరిశుద్ధంగా ఉన్నామో లేదో మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. నా చూపులు, నా తలంపులు, నా ఆలోచనలు, నా నడవడిక, నేను తీసుకున్న నిర్ణయాలు, నేను, నా కుటుంబం ఎట్టి రీతిగా ఉంది అన్నటువంటి దాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అట ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తిని తోకోలేస్తాడట. ఎంత భక్తి ఉంది, ఎంత ప్రార్థన ఉంది, కిందటికి నిన్నటి రోజుకి ఈ రోజుకి ఏం పెరిగిందా, దేవుడు కిందట వారం వచ్చేటప్పుడు అప్పుడు లెక్కేస్తాడట, ఈ వారం కూడా లెక్కేస్తాడు. అప్పటికిప్పటికి ఏమైనా మారిందా, ఎక్కడేసిన గొంగ అక్కడే ఉందా, భక్తి ప్రార్థన అనేది. అలాగే ఎప్పుడు రొటీన్గా ఉంటే కనుక వెనక్కి వెళ్ళిపోతుంది. పర్వతాలకి తోక వేస్తాడట, జలాలకి తోక వేస్తాడట, మనిషికి తోక వేస్తాడట. మేనే టేకే లోపార్సి, నేను నిన్ను త్రోసులో వేసి చూడగా నువ్వు తక్కువగా కనబడుతుంది. వాక్యానుసారం దేవుడు త్రాసులో వేస్తున్నాడు ప్రతి వ్యక్తిని. కాబట్టి మన పరిశుద్ధత విషయంలో త్రాసులో వేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మనం బీ కేర్ఫుల్గా దాని విషయంలో మనం కాపాడుకోవాలి. చివరిగా నేను ఇంకో మాట ఇందులో గుర్తు చేస్తాను. హెబ్రీ 1:14 చూద్దాం. హెబ్రీ 1:14 వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మల కారా. రైట్. వీళ్ళందరూ కూడా ఎవరంటే పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు, పంపబడినటువంటి దేవుని యొక్క ఆత్మలు కారా అనే ప్రశ్న జరుగుతూ ఉంటుంది. గమనించినట్లయితే మూడో మనం సక్సెస్ అవ్వడానికి, లేకపోతే ప్రభువుని మనం గౌరవించడంలో, భక్తి విషయంలో సక్సెస్ అవ్వడానికి మూడో స్టెప్ ఏంటంటే తగ్గింపు, హంబల్నెస్. మనల్ని మనం దేవుడు కూడా తను తాను రిక్తునిగా చేసుకొని లోకానికి తన పర సంబంధమైనటువంటి మహిమను అంతటిని వదులుకొని వచ్చేసాడు, తగ్గించుకోవడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది కృష్ణాపరపల్లి గారి విషయంలో ఏంటంటే ఆయన సీక్రెట్ ఇక్కడ చక్కగా ఇన్ని సంవత్సరాలు మంచి లీడర్గా చక్కగా ఉండడానికంటే వారు చెప్పిన సాక్ష్యం ఒకటే. శ్యామ్ గారు కానీ కొంతమందికి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే వాళ్ళు బాగా తగ్గించుకుంటారండి. వాళ్ళకన్నా చిన్నోళ్ళు ఏదైనా ఒక మంచి సలహా చెప్తే చిన్నోడే కదా ఎందుకులే వీడి మాట అన్నటువంటిది లేదు. ప్రతి దాన్ని కూడా వాళ్ళు తీసుకుంటారు, పరిగణనలోకి తీసుకుంటారు, తగ్గించుకుంటారండి. అందుకేనండి వాళ్ళంటే చాలామందికి ఇష్టం అన్న. ఎస్, మన జీవితాలలో మనం తగ్గింపు అన్నటువంటి దాన్ని మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితాలు సక్సెస్ అవ్వడానికి కారణం అవుతుంది. మత్తయి సువార్త 11:29 చూద్దాం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీరు మనుషులు ఎవరు కూడా మీకు నేర్పిస్తే నేర్చుకోలేరు దీనత్వము, సాత్వికత్వము. అది మీరు నేర్చుకోవాలంటే నా దగ్గరే నేర్చుకోవాలి. స్టెఫను యేసు ప్రభు దగ్గర ఈ దీనత్వాన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేశాడు. మనుషులందరూ కూడా వారిని రాళ్ళతో కొట్టి చంపడానికి చేస్తున్నప్పుడు యేసు ప్రభు సిలువలో పలికిన మాటే స్టెఫను కూడా అంటున్నాడు ప్రాణాపాయంలో ఉంటున్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు క్షమించు వీళ్ళని. ఇప్పుడు గమనించినట్లయితే యేసు ప్రభు కూడా ఇదే మాట సిలువలో అన్నాడు. అంటే ఆయన దగ్గర నేర్చుకున్నాడు స్టెఫను. దేవుడి దగ్గర, మనుషుల దగ్గర ఒక్కోసారి కొన్ని విషయాల్లో నేను చాలా విషయాల్లో కూల్గా ఉన్నా, నేను అందరి దగ్గర నమ్మరి దగ్గర సరదాగా ఉండి తగ్గింపులా ఉన్నప్పటికీ నేను ఏంటో అన్నటువంటిది నా కూతుర్లు నా భార్య దగ్గరకు వస్తే చెప్తారు, అమ్మ అయ్యగారు ఏమైనా కోపపడతారు, బోల్డ్ అంత కోపం అండి ఆయనకి, చాలా తట్టుకోలేము, ఆయన కోపం వస్తే మేము తట్టుకోలేము అని అంటుంటారు.
ఎందుకంటే అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంటుంది అది కోపం అన్నట్టు. దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుడి దగ్గరే దీనత్వాన్ని నేర్చుకోవాలంట. తగ్గింపు అన్నటువంటిది ఆయన దగ్గరే నేర్చుకోవాలంట. మనుషుల దగ్గర ఎవరు నేర్చుకున్నా మనం కొంత పర్లేదు వాళ్ళకన్నా బెటరే అని అనుకుంటామట. కానీ దేవుడి దగ్గరికే మనం కానీ ప్రాక్టీస్ అయితే కనుక అల్టిమేట్, ఇంకా దాన్ని తిరిగిలేదు. ప్రైజ్ వాడాలి. పౌలు గారు అదే అంటాడు, ఎంత నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అది గట్స్ కావాలండి, అది ఆ మాట అనడానికి. దేవుడి దగ్గర నేను ఆయన పోలే ఉంటున్నాను అనడానికి గట్స్ కావాలి. అదే ఆయన అంటున్నాడు. ఓసారి మొట్టమొదట ప్రపంచానికి తొలి బల్బు తయారు చేసినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన కృత్రిమ అంతవరకు కెరోసిన్ లైట్లు ఇలాంటి కాగడాలతోటి ఉన్నటువంటి ఈ ప్రపంచానికి ఒక బల్బుని కనుగోవాలన్న ఆలోచనతో ఆయన సక్సెస్ అయ్యి ఒక బల్బుని కనిపెట్టాడు. బల్బుని కనిపెట్టి ఆయన ఆ బల్బుని అందరికి ఇనాగ్రేట్ చేయాలని ప్రపంచంలో ప్రముఖులందరినీ పిలిచాడు. పిలిస్తే అందరూ కూడా వచ్చారు. ఇలాంటి ఒక హోటల్ తీసుకున్నారు. ఆ రోజు ఇనాగ్రేషను అంతా కూడా నేను ఇంత సక్సెస్ అయింది, ఇంత టైం పట్టింది, ఇప్పుడు ప్రారంభించాను, నేను ఈ లైట్ ఉంటే కనుక మనం రాత్రుల్లో కూడా కొంత పని చేసుకోవచ్చు కదా, రాత్రి అవగానే మళ్ళీ చీకటి అయితే కనుక అందరూ పడుకుని పోతున్నాం, రైట్ టైం కూడా మనం పనులు చేసుకోవడానికి లైట్ ఉంటే అవుతుంది అని ఉద్దేశం అన్నీ చెప్పాడు. ఈ లోపు బల్బుని ఇనాగ్రేట్ చేద్దామని అని ఆయన దగ్గర తన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, మార్క్ బల్బ్ తీసుకొని వచ్చే అని ఆయన మార్క్కి తన శిష్యుడికి చెప్పాడు. గురువు గారి దగ్గర శిష్యుడు ఆయన బల్బు ఇనాగ్రేట్ అయిపోతుందన్న ఆనందం. తొలి బల్బు అది, ప్రపంచానికి వెలుగునిచ్చే బల్బు అది. మార్కు చేతిలో ఉంది, తన చేతుల్లోంచి ఆయన దగ్గరికి ఇనాగ్రేషన్కి వెళ్తుంది. ఈయన ఆతృతగా పట్టుకొని ఆనందంలో తప్పుని పడేసాడు. ఇలా పగిలిపోయింది. ఇంకేంటి బల్బు, తొలి బల్బు ప్రపంచానికి అందిద్దామని అనుకున్నటువంటి బల్బు పగిలిపోయింది. ఇప్పుడు అందరికీ థామస్ ఆల్వా ఎడిసన్ సారీ అండి, క్షమించండి, రేపుకి మళ్ళీ ఇంకో బల్బుని తయారు చేస్తాను రాత్రి అంతా కష్టపడి, మీరు వెళ్ళిపోవద్దు, మీ బస మీ భోజనం అన్నీ నేను చూసుకుంటాను, మన్నించండి అని చెప్పేశారు. మరుసటి రోజుకి రాత్రి అంతా కష్టపడి మరొక బల్బు తయారు చేశాడు. మరుసటి రోజు ఆతృత ఇంకా ఇంట్రడక్షన్ ముందే అయిపోయినాయి కాబట్టి బల్బుని రెడీగా దాన్ని చేద్దామని చెప్పేసి దాన్ని తొలి బల్బుని ఆవిష్కరించిన తర్వాత వెంటనే అందరూ వచ్చి థామస్ ఆల్వా ఎడిసన్ అనుకుంటున్నాడు, బల్బు చాలా బాగుంది, ఇది దీనివల్ల చాలా మన ప్రపంచం అంతా కూడా ముందుకు వెళ్ళిపోతుంది, ఇలాంటివన్నీ చెప్తారేమోనని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందరూ వచ్చారు, సెకండ్ ఇచ్చేసారు. సార్ మాకు ఒకటి డౌట్ అండి అంటే, ఏమిటి అంటే ఇలాంటివి ఏమైనా అడుగుతారేమో అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే, ఏం లేదండి, నిన్న బల్బు మీ శిష్యుడు పట్టుకొని వచ్చి పగలగొట్టేశాడు కదా, పగలగొట్టేస్తే కనుక మీరు వెంటనే చెంప చెల్లు మర్పించలేదటండి, అంత కోపం రావాలి కదా, ఎంతో ఉదయింది కదా అని ఈయన అడిగితే ఈయన ఒకటే మాట చెప్పాడు, నా చేతుల్లో ఉంది బల్బు పగిలిపోతే అతికే టాలెంట్, ఒకవేళ ఆయన మనసు పగిలిపోతే అతికే టాలెంట్ నా దగ్గర లేదు అని అన్నాడట. ఎస్ అంటే ఈయనలో ఏం కనబడుతుందంటే సాత్వికత్వం, సహించుకునే గుణం, మనసు ఇరిగితే అది ఎంత గొప్పదో దాన్ని అతికే గుణం నా దగ్గర లేదు అన్నటువంటి దాన్ని ఆయన ఒప్పుకున్నాడు. గమనించండి, సాత్వికత్వము అంటే యేసు ప్రభు అదే చేశాడు. కొట్టేవారు నిన్ను గుద్దిన వాళ్ళు ఎవరో చెప్పుకో చూద్దామని ఎగతాళిగా మాట్లాడుతుంటుంటే వీరు ఏం చేస్తున్నారు, వీరు ఒకటే ఆన్సర్ ఆయన దగ్గర నుంచి. ఎస్, మన జీవితాల్లో సాత్వికత్వము అన్నటువంటిది, దీన మనస్సు అన్నటువంటిది ఆయన దగ్గర నుంచి మాత్రమే మనము నేర్చుకోగలం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-7 వచనాలు చూద్దాం. ఫిలిప్పీ 2:5-7 వచనాలు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపముగా కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంతగా ఆయన తగ్గింపులో ఉన్నటువంటి ఔన్నత్యము, గొప్పతనము మనకు స్పష్టంగా ఈ వాక్య భాగంలో కనబడుతుంది. మరొక మాటను మనం చూస్తే గనక చివరిగా నేను చెప్తున్నాను, యాకోబు 4:10. ప్రభు దృష్టికి
మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మనం హెచ్చించబడటానికి మరొక సక్సెస్ రేట్ అంటే ఏం చూపిస్తున్నాడంటే సలహా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు మిమ్మల్ని హెచ్చించు. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి అంటే బయట వ్యాసం వేస్తే చాలు. మనకి కరుణామయుడు సినిమా ఎవరు ఆయన హీరో విజయ్ చంద్ర అమ్మలారు ఆయన దీనంగా అన్నాడు. ఆయన నిజానికి బోల్డ్ అంత కోపం ఆయన పంతులు గారికి. ఆయన దీనుడిగా నటించాడు, మెప్పించేశాడు జనాలందరినీ. ఆయన చూస్తే ఎంత దీనుడు, ఆయన కొట్టేస్తున్నారు అనేటట్టు అనిపించింది ఆ కరుణామయుడు సినిమా చూసేటప్పుడు. నిజానికి ఆయన కోపి టీవీలో మాట్లాడతాడు ఇప్పటికీ కూడా పొలిటికల్ పార్టీగా నటించవచ్చు. కానీ ఈయన వాక్యంలో ఏమన్నదంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. మనుషుల దృష్టికి తగ్గించుకున్నాడు ఆయన, కానీ ప్రభు దృష్టికి, దేవుని దృష్టిలో మనం ఆయన చూస్తున్నాడు. ఆయన నేత్రము ప్రతి ఒక్కరి మీద చూస్తుంది. కనుక ఆయన దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే అప్పుడు మనము హెచ్చించబడతాం. హెచ్చించబడటానికి, సక్సెస్ అవ్వడానికి, విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితానికి పునాది అయినటువంటి ఈ 3 మెట్లు మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, దానిలో నడుచుకోవాలి. ఏంటి తొలి మెట్టు? దేవుణ్ణి గణపరచడం. రెండవది పరిశుద్ధమైన జీవితం. మూడవది తగ్గింపు. ఈ 3 మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటే గనక మన ముందు ఏ మనుషుడు నిలవలేడు. ప్రభు యొక్క మహిలో ఉండడానికి, ఆయనకి మంచి సాక్షిగా వాడబడటానికి, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి, పరలోక మర్మాలు ఎరిగి నడుచుకోవడానికి ఈ 3 స్టెప్స్ చాలు. రంగు, రుచి, వాసన, 3 గుణాలు అని అంటారు చూడండి. ఆ 3 రోజుల్లో ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ 3 గుణాలలో మాత్రం పరలోకం నిత్యత్వం ఉంది, స్పష్టంగా వాక్యంలో మనకు కనబడుతుంది. అటు రీతిగా ప్రభు కోసం నిలబడదాం. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్.